హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్గా ఆలు చీజ్ టిక్కీలు చేస్తున్నాము. ఎలా ఉంటుంది మీకు చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక బౌల్లో ఉడకబెట్టుకున్న పొటాటోస్ వేసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అట్లా బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత దానిలో పసుపు, ఉప్పు, కొంచెం కారం, ఒక్కరో గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేయండి. అలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక రౌండ్గా బాల్ లాగా చేసిన తర్వాత దాని మధ్యలో చీజ్ అన్నాం కదా, చీజ్ స్లైసెస్ ఒక చిన్న పీసులు 2 లేదా 3 పెట్టుకొని అలా రౌండ్గా చేసి టిక్కీలా చేసుకోండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ భలే ఇష్టంగా తింటారండి దీన్ని. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇలా చేసుకునేసాం కదా టిక్కీస్, అన్నీ రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు బాండలి పెట్టి కాల్చుకుందామండి. ఆయిల్ పోసుకోవాలి. పెనం బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఒకటి అలా చిన్నగా ఆయిల్ పైన పోసుకోకుండా కాల్చండి, ఎందుకంటే నాకు పడింది కాబట్టి. ఇలా ఒక దాని పక్కన ఒకటి అన్నీ అరేంజ్ చేసేసుకొని బాగా కాల్చుకుందాం. ఇప్పుడు కొంచెం బాగా ఆయిల్ పోయండి. ఆయిల్ పోస్తే బాగుంటుంది. మా పాప వీడియో తీస్తుంది కామెడీగా. ఇప్పుడు ఫ్లిప్ చేసుకుందాము. అన్నిటినీ అలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇటు అటు బాగా ఫ్లిప్ చేయాలండి. బాగా బ్రౌన్గా గాలనిచ్చిన తర్వాత తిప్పుకోవాలి. ఇప్పుడు బాగా కాలిపోయింది కదండి, ప్లేట్లో తీసుకుందాం మంచిగా. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. వేడిగా సర్వ్ చేసుకుంటే భలే ఇష్టంగా తింటారండి. దానిపైన లైట్గా మయోనైస్ వేసుకుందాం. మయోనైస్ వేసిన తర్వాత మా పాప ఫస్ట్ టేస్ట్ చేస్తుంది. వావ్ మమ్మీ, బాగుంది మమ్మీ అన్నది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.